నమస్తే ఆల్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే కనుక అందరికీ అసలు ఆ బుట్టలు, పెద్ద పెద్ద బుట్టలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మనం ఎంత గ్రాండ్గా రెడీ అయినా కూడా ఇయర్ రింగ్స్ మనం చిన్నవి పెట్టుకున్నామంటే అసలు మనకి ఆ లుక్ అనేది రాదనమాట. ఎంత పెద్ద హారం వేసుకున్నా సరే చిన్న ఇయర్ రింగ్స్ మనం కనుక పెట్టుకున్నాం అనుకోండి, దానికి అంత అందంగా ఉండదు. అదే చిన్న నెక్లెస్ పెట్టుకొని ఈ పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకొని ఎంత లుక్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో అంత బాగుంటాయి. ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతున్నారు పెద్ద బుట్టలు పెట్టుకోవడానికి. సో అలాంటి పెద్ద పెద్ద బుట్టలు, అలాగే మంచి డిజైన్స్ నేను ఈరోజైతే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. సో చూస్తున్నారు కదా, బుట్టలు అయితే కనుక అందంగా ఉన్నాయి. అవి లక్ష్మీదేవి బొమ్మలతో వచ్చాయి, అలాగే స్టోన్స్తో వచ్చినాయి. కొన్ని ఉన్నాయి, కొన్నేమో కింద వైట్ గోల్డ్ బాల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా యూనిక్గానే ఉంది. దేనికి ఏ ఒక్క పేరు కూడా పొంతం లేదు ఒకదానితో ఒకటి, అంత బాగున్నాయండి. సో చూస్తున్నారు కదా, దీని యొక్క వెయిట్ కూడా నేనైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ప్రతిదీ కూడాను. సో చూడండి. నెక్స్ట్ వచ్చేసి చాంద్ బాలిస్ కూడా ఎప్పటికీ కూడా ట్రెండింగ్లోనే ఉన్నాయండి. ఎప్పుడు ఫ్యాషన్గానే ఉంటాయి. దీని యొక్క వెయిట్ చూసుకుంటే మనకి 19 గ్రామ్స్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి యాంటిక్ డిజైన్ అండి. సో రెగ్యులర్గా ఇదైతే కనుక యాంటిక్ డిజైన్ అనేది మనకి ఎప్పుడు కూడా ఫ్యాషన్గానే ఉంటుంది, ట్రెండింగ్లోనే ఉంటుంది. ఎప్పుడు తీసుకున్నా సరే మనం ఇంకా అది ఓల్డ్ అనేది అవ్వదన్నమాట. సో చూడండి, కింద అయితే కనుక మంచి పింక్ కలర్ బీడ్స్ అనేవి హ్యాంగ్ చేశారు. సో ఇంకా ఇప్పుడు ఎక్కువగా కూడా బీడ్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మరి దీని వెయిట్ చూసుకుంటే మనకి 17 గ్రామ్స్ అని విత్ బీడ్స్తో కలిపి అటు ఇటుగా మనకి 20 గ్రామ్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్ బీడ్స్ వచ్చాయి. కొన్ని వచ్చేసి మనకి పర్ల్స్ బీడ్స్ వచ్చి ఉంటాయి, కొన్ని వచ్చేసి మనకి గోల్డ్ బీడ్స్ వచ్చాయి. దీని వెయిట్ చూసుకుంటే మనకి 19 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా పెద్దగా ఉందండి. మళ్ళీ ప్రతి దాంట్లో కూడా అక్కడక్కడ బుట్టలు అయితే ఉన్నాయి కదా, చిన్నవి. సో దానికి వచ్చేసి మనకి పర్ల్స్ హ్యాంగింగ్ అయితే జరిగిందండి. సో చూడండి, ఆ పర్ల్స్ కూడా బియ్యపు గింజ అనమాట. సో డిఫరెంట్గా ఉంది. సో దీని వెయిట్ చూసుకుంటే మనకి 21 ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బుట్టలు విత్ స్టోన్స్. ఈ డిజైన్ వచ్చేసి మనకి విక్టోరియన్ డిజైన్లో వచ్చింది, విక్టోరియన్ మోడల్స్లో. కింద హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్లో బీడ్స్ వచ్చాయి. బీడ్స్ కూడా ఇప్పుడు అన్నీ కూడా కామన్గా ఉన్నాయండి. సో దీని వెయిట్ చూసుకుంటే మనకి 23 గ్రాములు ఉందండి. 23 గ్రామ్స్ అండి గోల్డ్ వచ్చేసి. చూడండి, బీడ్స్ అయితే కనుక చాలా డిఫరెంట్గా వచ్చాయి. ఇక్కడ పిస్తా గ్రీన్ బీడ్స్, అలాగే మనకి పర్ల్స్ కూడా వచ్చాయి, లారియల్స్ కూడా ఇచ్చారు. 2 హ్యాంగింగ్స్లో ఉన్నాయండి. అటు పిస్తా గ్రీన్ బీడ్స్ వచ్చాయి, అలాగే లారియల్స్ స్మాల్ పర్ల్ బీడ్స్ అన్నమాట, కొత్తగా ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇక్కడ బుట్టలు వచ్చాయండి. బుట్టలకి గోల్డ్ బీడ్స్తో హ్యాంగింగ్స్ వచ్చాయి. కొంతమందికి కింద గోల్డ్ బీడ్స్ హ్యాంగ్ అయితే ఇష్టం, కొంతమందికి బీడ్స్ హ్యాంగింగ్ అయితే ఇష్టం కదండి. సో డిఫరెంట్గా ఉన్నాయండి. మరి దీని వెయిట్ చూసుకుంటే మనకి 9 గ్రామ్స్లో వచ్చాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి చాంద్బాలీస్ కూడా ఇప్పుడు పెట్టుకుంటే మనకి చాలా పెద్దగా కనిపిస్తాయి. లైట్ వెయిట్గా ఉన్నా, చిన్నగా ఉన్నా కూడా పెద్దగా కనిపిస్తే లుకింగ్ వైజ్ కూడా చాలా ఫ్యాబులస్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, దీని వెయిట్ కూడా మీరు చూసుకున్నట్లయితే 18 గ్రామ్స్ ఉంది. డిజైన్ చూసుకున్నట్లయితే కనుక మనకి యాంటిక్ హ్యాంగింగ్స్ వచ్చేసి పర్ల్స్ వచ్చాయి, కింద చిన్న స్టోన్స్. నెక్స్ట్ వన్ కూడా మనకి చాంద్బాలీస్ ఈ విధంగా అయితే వచ్చాయి. కింద హ్యాంగింగ్ చూసారా, పిస్తా గ్రీన్ బీడ్స్ వచ్చాయి, అలాగే చిన్న లారియల్స్ పర్ల్ బీడ్ అయితే వచ్చింది. దీని వెయిట్ చూసుకుంటే మనకి 12 గ్రామ్స్లో ఉందండి. ఇది ఇంకొక మోడల్. దీనికి టోటల్గా ఓవరాల్గా ఓన్లీ పర్ల్ బీడ్ అయితే వచ్చింది. ఆ బీడ్ మనం బియ్యపు గింజ అని కూడా అంటారు. అవే మొత్తం మనకి చాంద్బాలి మొత్తం కూడా ఇవే వచ్చాయి. ప్రీవియస్ది చూసుకుంటే మనకి పిస్తా గ్రీన్ బీడ్ పెద్దవి వచ్చాయి. ఇక్కడ మాత్రం ఓన్లీ ఈ బియ్యపు గింజ ఓన్లీ హ్యాంగింగ్ ఒకటే చేస్తారు. మనకి ఇది స్పెషల్గా చూసుకుంటే రాముల వారు ఉందండి, లక్ష్మణుడు, రాముడు, సీత. ఇది నెక్స్ట్ బుట్టలు వచ్చేసి ఇంకొంచెం ఇది నెక్స్ట్ జనరేషన్ అనమాట, నెక్స్ట్ ట్రెండ్.
ఇప్పటి వరకు మనం ఒక బుట్టే చూసుకున్నాం. చిన్న చిన్న బుట్టల్లో వచ్చేసి ఇలా 3 స్టెప్స్ 4 స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇలా హెవీ వెయిట్లో ఉన్న బుట్టల్లో నాకు తెలిసి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి 2 బుట్టలు రావటం అనేది. మరి దీని వెయిట్ చూసుకుంటే మనకి 32 గ్రామ్స్ ఉంది. సో ఎక్కువగా ఇలా కొత్త మోడల్ ఇష్టపడే వాళ్ళకి అది చాలా బాగా సెట్ అవుతుంది. అది గోల్డ్ హ్యాంగింగ్స్ వచ్చాయి, బీడ్స్ వచ్చేసి. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సేమ్ దాంట్లోనే ఇంకొంచెం చిన్నది మోడల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. దీని వెయిట్ చూసుకుంటే మనకి 15 గ్రామ్స్ ఉంది. సో ఇది కూడా 2 బుట్టలు వచ్చాయండి, బుట్టలో బుట్ట. సో మనం రెగ్యులర్గా అయితే చిన్న సైజులో చూసుంటాం, బట్ ఇక్కడైతే కనుక పెద్ద వాటిల్లో కూడా 2 బుట్టలు హ్యాంగ్ అవడం అనేది కొత్త మోడల్ అండి. దీనికి వచ్చేసి మనకి చూడండి స్టడ్ వైజ్గా కూడా ఎక్సలెంట్గా ఉంది. చాన్బాలికి బుట్టలు హ్యాంగ్ చేశారు. సో సూపర్బ్ కలెక్షన్ అండి. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా బుట్ట ఎక్సలెంట్గా ఉంది. దీనికి కూడా పచ్చలు పకడాలు అన్నీ ఉన్నాయి. మరి దీని వెయిట్ మనం చూసుకున్నట్లయితే 32 గ్రామ్స్ ఉందండి. 32 గ్రామ్స్ వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్ బీడ్స్తో హ్యాంగింగ్ అయ్యి ఉంది. నార్మల్గా ఉంది చూసారా, ఆ బీడ్స్ హ్యాంగ్ అయ్యి ఉంటే కనుక అదొక కొత్తగా కనిపిస్తున్నాయి. ఇలా ఉంటేనేమో రెగ్యులర్గా ఉన్నట్టుగా ఉంది. అందుకే జనాలు ఎక్కువగా బీడ్స్ తీసుకోవడానికే ఇష్టపడుతున్నారు. సో దీనికి వచ్చేసి మనకి స్టడ్ వచ్చేసి ఇప్పటివరకు ఫ్లవర్ వేరే డిజైన్స్ వచ్చాయి. దీనికి మాత్రం లక్ష్మీదేవి వచ్చిందండి. సో స్టడ్స్కి లక్ష్మీదేవి వచ్చి కింద బుట్ట మీద మనకి డిఫరెంట్ మోడల్ వచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అండి. దీనికి కూడా హ్యాంగింగ్స్ వచ్చేసి గోల్డ్ బీడ్స్ అనేవి హ్యాంగ్ అయ్యాయి. స్టడ్స్కి లక్ష్మీదేవి వచ్చింది. మళ్ళీ సైడ్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ పర్ల్స్ హ్యాంగ్ చేశారండి స్టడ్స్కి. ఇది ఒక కొత్త డిజైన్ అనేది చెప్పచ్చు. ఎక్కువగా మనకి కింద బుట్టకి హ్యాంగ్ చేస్తారు, కానీ అక్కడ మాత్రం స్టడ్స్కే పర్ల్స్ అనేవి హ్యాంగ్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ అండి. లక్ష్మీదేవికి కింద మళ్ళీ ఇంకొక చిన్న స్టోన్ పెట్టారు చూసారా, అదైతే అదిరిపోయింది. డిజైన్ అయితే కింద హ్యాంగింగ్స్ చూస్తారా అండి, అన్నిటికి కూడా ఒక్కొక్కటి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ 3 వచ్చాయి, గుట్టలాగా వచ్చి దాని కింద మళ్ళీ లోపల గ్రీన్ కలర్ బీడ్ అనేది హ్యాంగ్ చేశారు. డిజైన్ అయితే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో చూస్తున్నా కదా చుట్టూ మన బియ్యపు గింజ పాల్స్ అయితే హ్యాంగ్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇలా డిజైన్స్ అన్నీ కూడా కొత్తగా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. మరి ఇది ఎక్కడో అనుకుంటున్నారా? మరి ఇది ఎక్కడో కాదండి, మన అను జ్యువెలర్స్ మన ప్రగతి నగర్లోనే ఉందండి. మరి మీకు కనుక ఇలాంటి మంచి మంచి కలెక్షన్ తీసుకోవడం ఇష్టము అనుకుంటే కనుక మన అను జ్యువెలర్స్ని మరి విజిట్ చేయండి. ఈ షోరూమ్ ఎక్కడ ఉందనుకుంటున్నారా? ప్రగతి నగర్. వీళ్ళవి అయితే 3 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి ప్రగతి నగర్, ఇంకొకటి వచ్చేసి మల్కాజ్గిరి, ఏఎస్ రావు నగర్. ఈ 3 బ్రాంచెస్ అయితే కనుక వీళ్ళకి అవైలబిలిటీలో ఉన్నాయి. మరి మీకు ఏది దగ్గర అనిపిస్తే అక్కడికి వెళ్ళి మరి పర్చేస్ చేసుకోండి మీకు నచ్చినవి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏ బుట్టలు ఎలాంటి ఇయర్ రింగ్స్ మీకు నచ్చాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కామెంట్ కూడా చేయండి మీ గోల్డెన్ హ్యాండ్తో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్ గైస్. మరి మంచి ఇలాంటి మంచి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్ గైస్, బాయ్ బాయ్.